హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడే మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చామన్నమాట. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ రాసుకుంటూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేయండి. అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. వీడేమో అడ్డం పడుతూ ఉన్నాడు అనమాట. కాసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేపర్స్ చింపుతూ ఉంటాడు, అలాగే ఆడుకుంటూ ఉంటాడు. పిల్లల జుట్టు పట్టుకుని లాగుతూ ఉంటాడు. మీరే చూడండి. మా చిన్న పాప వచ్చేసి ఫస్ట్ క్లాస్ అనమాట. మా పెద్ద పాప వచ్చేసి థర్డ్ క్లాసు. ఏదో రాస్తూ ఉందన్నమాట. చూద్దాం రండి. ఏ సబ్జెక్ట్ జాను? సైన్సా? హ్యాండ్ రైటింగ్ చూడండి. చిన్న పాప కూడా రాస్తూ ఉందన్నమాట. స్కూల్ నుంచి రాగానే ముందు హోంవర్క్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత టీవీ చూస్తారు. కానీ వీడు అస్సలు రాసుకొనివ్వడండి. హోంవర్క్స్ మాత్రం అస్సలు రాసుకొనివ్వడు. పేపర్లు చింపేస్తూ ఉంటాడు. అస్సలకి కుదురుగా ఉండడు. చూడండి ఏం చేస్తున్నాడో. ఇంక ఇప్పటి నుంచి నైట్ వరకు అలా చేస్తూనే ఉంటారనమాట. హోంవర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి 1.5 అవర్ పడుతుంది. తర్వాత 7 నుంచి కాసేపు టీవీ చూస్తారు. టీవీ చూసి తినేసి పడుకుంటారనమాట. వాడు మాత్రం, బుజ్జిగాడు మాత్రం అస్సలు పడుకోడండి. ఇంకా ఆడుతూనే ఉంటాడు. ఏంటి నాన్న నువ్వు తినేది? బుడ్డి బుడ్డి, ఏముంది అందులో? ఏముంది అందులో? ఏముంది? ఏం తింటున్నావు? నువ్వు రాయమ్మా. తొందరగా రాసుకుంటే కాసేపు టీవీ చూడొచ్చు కదా. ఏంటి? ఏ సబ్జెక్టు? చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ అక్కని రాసుకొని ఇవ్వకుండా పెన్సిల్స్ లాక్కునేది, ఎరేజర్స్ లాక్కునేది, బుక్స్ లాక్కునేది అలా చేస్తూ ఉంటాడు అనమాట. తనే రౌడీ అనుకుంటే తనకంటే ఇంకా రౌడీ అనమాట వాడు. వద్దులేనా ఇట్రా, వద్దులేరా, అక్కని రాసుకొని ఇవ్వు. లేచి కూర్చోమ్మా. రే శ్రీరామ్, రాసుకొని అమ్మా. అక్కడ రాసుకొని ఇవ్వు. ఎందుకు అలా చేస్తావు? ఇక్కడ రాసుకొని ఇవ్వు నానా. జాను నువ్వు రాయమ్మా. పట్టుకో స్వీటీ. బాబు పట్టుకుంటుంటా, వాడిని పట్టుకోలేవా నువ్వు? వాడు చింపేస్తుంటే చూస్తూ ఉన్నావేంటి? రే చిన్నరౌడి, అరే చిన్నరౌడి, ఏంటి నువ్వు చేసేది? చింపుతున్నావేంటి?
అస్సలు కుదురుగా ఉండడండి, ఇంకేదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నిన్నైతే మెట్ల మీద పడి చూడండి కళ్ళ దగ్గర ఎలా గాయం చేసుకున్నాడు. ఒక్క నిమిషం కూడా ఉండడు, ఎప్పుడు తన వెనకాలే ఒక మనిషి ఉండాలన్నమాట. నేనైతే వెనకాలే తిరుగుతూ ఉంటాను అనమాట. ఏ పని చేస్తున్నా కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. చూడండి స్వీటీ కాల్ తీయమ్మా, బ్యాగ్ తొక్కకూడదు, చదువు రాదు. ఏయ్ బాబుని కొట్టకూడదు, తెలియదు బాబుకి. ఏంటి నానా ఇవ్వలా నీకు? ఇవ్వలా ఇవ్వలా అక్క ఏమని అడుగు. అక్క ఇవ్వను. అడుగు అక్క ఈ అక్క అని అడుగు. ఈ మరి ఇట్లా చూడు చూడు భరత్ భరత్ చూడు భరత్ భరత్ చూడు భరత్ ఇది చూడు నాన్న, అదిగో ఇలా అడుగు, ఇలా అడుగు. ఇవ్వమని ఎట్లా అడుగు. ఈ అక్క అని అడుగు, అక్కని అడుగు. అక్క ఈ అక్క అని అడుగు. ఏంటి మాస్క్ పెట్టుకో, ఇంగ్లీష్ సిడబ్ల్యూది మాస్క్ పెట్టుకున్నానా? ఎలా మాస్క్ పెట్టుకునేది? అలాగా పెట్టుకునేది అలానేనా? బుడ్డి అది తీసి అక్కడ టప్ చైర్లో అయిపోమ్మా, టప్ చైర్లో అయిపో. తీసావు కదా అది. ఇంగ్లీషు 4th లెసన్ మర్చిపోయా. అమ్మాయి మొన్న ఫీవర్ వచ్చింది కదా, అప్పుడు స్కూల్కి వెళ్ళలేదు కదా, అందుకని కంప్లీట్ అవ్వలేదు ఇంకా నోట్బుక్. స్వీటీ డ్యూ మొత్తం రాసుకోమని చెప్పా కదా స్కూల్లో, అది మొత్తం రాసుకుంటే హోంవర్క్ రాసుకోవచ్చు నువ్వు. మేడం రాయొద్దని చెప్పారు కదా, వద్దులే మాయ్ లేదు కదా, వద్దులే వేరే సబ్జెక్ట్ రా. ఇంకా నువ్వేం చేస్తున్నావు బుడ్డి? బుడ్డి బుడ్డి స్లేట్ తీసుకో, స్లేట్ తీసుకో, రాయ్ ఏబిసిడి రాయ్. ఏది స్లేట్? ఏది స్లేట్? ఏది ఎక్కడుంది స్లేటు? ఏ బుడ్డా ఎందుకు అలా చేస్తున్నావు? అక్క జుట్టు ఎందుకు పట్టుకుంటున్నావు? రాసుకోనీయకుండా. రాయ్. 6, 7 అంట చూడు, 10 కాదు. 6, 10 ఏది? 6 to 10. గుడ్ గర్ల్. 2 to 5 టేబుల్. 6 to 10, 2 to 5 టేబుల్. ఏం కావాలి? వాటర్ బాటిల్ కావాలా? తీసుకో, అందుకో అందుకమ్మా. ఏంటి ఏముంది అక్కడ? ఏముంది? ఏంటది? ఇది ఏదంటే అది నోట్లో పెట్టుకోకూడదు. 12. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ కంప్లీట్ చేసి తర్వాత టీవీ చూస్తారన్నమాట. మా బుడ్డిగాడేమో అస్సలు రాసుకొనిడు. చూడండి ఇలాగే అల్లరి చేస్తూనే ఉంటాడనమాట. తనని నేను పట్టుకోవాలి, వాళ్ళు హోంవర్క్స్ రాసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.